నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయన మంత్రివర్గంలోకి జనసేన అధినేతనైతే ఆయన ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉంది. జనసేన అధినేత సైతం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ అంశాలకు సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. బొలిశెట్టి గారితో మాట్లాడదాం. బొలిశెట్టి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, మీ మేనేజ్మెంట్ కి అందరికి కూడా ఉదయపూర్ నమస్కారం. మొత్తానికి మీరు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతా ఉన్నాయి. మొత్తానికి చిరంజీవి గారిని ఎందుకు కలిశారు, చిరంజీవి గారు ఏమంటున్నారు? యాక్చువల్ గా ఏం లేదు, గెలిచిన తర్వాత ఆయన్ని కలవాలని అనుకున్న పెద్ద ఆయన బ్లెస్సింగ్ తీసుకోవాలని దాంట్లో నేను ఇప్పుడు 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఈ రోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం, నేను కలిసి వెంటనే జస్ట్ ఆయన్ని కలిసి వెంటనే బయలుదేరి నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతున్నాను బ్రహ్మనాయుడు గారు. లేకపోతే మీ స్టూడియోకి వచ్చి మాట్లాడేవాడిని. కానీ ఏంటంటే కళ్యాణ్ గారి మీటింగ్ సాయంత్రం ఆఫీస్ లో ఉండొచ్చు అనేది అన్నారు కాబట్టి మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను. సార్, మొత్తానికి చిరంజీవి గారు ఫీలింగ్ ఎలా ఉంది? జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ కొట్టింది. 21కి 21 ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. సో ఏదైతే గతంలో చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానపరిచారనేటువంటి అభిప్రాయం మీలాంటి సీనియర్ జనసేన పార్టీ నేతల్లో ఉంది. సో ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? చిరంజీవి గారి ఫీలింగ్ మీ విజయం వెనక? డెఫినెట్ గా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా అవమానం పొందడం జరిగింది. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కనీసం కూర్చోమనకుండా, గౌరవం లేకుండా చూసిన సందర్భం మనం కూడా చూసాం. మరి అదంతా కూడా కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడ్డారు ఆ విషయంలో. సో మొత్తానికి జనసేన అధినేతకి డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి బాధ్యతలు కూడా ఆయనకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి వాదన ఒకటి జరుగుతూ ఉంది, చర్చ మొత్తానికి. సో మీరైతే నిజంగా ఆయన డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నారా? డెఫినెట్ గా ఆయన కేబినెట్ లో ఉంటేనే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ఆయన డివేట్ అవుట్ డెవలప్మెంట్ ఆలోచిస్తారు. కరప్షన్ అనేది జరగకూడదనే ఆలోచన ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంది. ఆయన ఏమి లేకుండానే దాదాపు 35 కోట్ల రూపాయలని పేద రైతులకు ఇచ్చినప్పుడు ఈ రోజు పదవిలో ఉంటే ఇంకెంత చేస్తారనేది నేను ముందు నుంచి ఊహించాను. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని పూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నాను బ్రహ్మనాయుడు గారు. సార్, మొత్తానికి జనసేన పార్టీ ఎన్ని మంత్రి పదవులు తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి? ఎవరు కూడా మా నాయకుడిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకపోయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పించారు, మంత్రి పదవి ఇస్తేనే చేయాలనే ఆలోచన మాకేం లేదు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఖచ్చితంగా ఆయన మాట వేదవాక్యంగా భావించి మరి ఈ ప్రయాణంలో ప్రజలకు సేవ చేసే దాంట్లో మేము భాగస్థులు అవుతామని నేను భావిస్తా ఉన్నాను. మొత్తానికి గతంలో కూడా ఒక బహిరంగ సభలో మిమ్మల్ని జనసేన అధినేత జనసేన బాహుబలి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ప్రశంసించారు. సో ఇప్పుడు అలాంటి జనసేన బాహుబలి మినిస్టర్ రేస్ లో ఉందని అనుకోవచ్చా? అది నేను మా నాయకుడి మాట శిరోధార్యం అండి. ఆయన ఏదంటే అదే. ఆయనకి ఏ రకమైన బడ్జెట్ నేను ఇవ్వదలుచుకోలేదు. సో మొత్తానికి బొలిశెట్టి గారు, ఒకవేళ మీకు మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆ పదవిని నిర్వర్తించే సమర్థత మీకుందా? ఆయన డిసైడ్ చేయాలి. నేనైతే చేయగలను అనుకున్నాను. ఆయన ఏది చెప్తే అదే. ఆయన ఇస్తే పని చేస్తాం, ఇవ్వకపోయినా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటాం, మాకేం ఇబ్బంది లేదు. సో మొత్తానికి జనసేన పార్టీ గెలుపుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదైతే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, గతంలో మిమ్మల్ని అనేక రకాలుగా అవమానించిన తీరు కానీ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారికి జరిగిన అవమానానికి సంబంధించి మీరు వైకాపాకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను బ్రహ్మనాయుడు గారు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పరిస్థితులు అవలంబించకూడదు, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టకూడదని నేను చాలా సార్లు మాట్లాడాను. నేను దానికే కట్టుబడి ఉన్నాను. ఏదైనా వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పెట్టిన ఇబ్బందులు మాత్రం మనం ఎదరోడి పట్ల పెట్టకూడదు. మనం వాళ్ళు ఏం చేసినా ఆ తప్పు మనం చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ మీద దృష్టి ఉంటుంది తప్ప మరి ప్రతిపక్షాలు సాధించాలి. వాళ్ళు సాధించడానికి ప్రజలే సాధించారు, వాళ్ళకి మనం సాధించడానికి ఏం లేదు. వాళ్ళు మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టినటువంటి ప్రజాస్వామ్యంలో మన కక్షలకి కాఠిన్యాలకి మనం ఎక్కడా కూడా తావు ఇవ్వకూడదు. ఏదైతే మా నాయకుడు అదే చెప్పాడో అదే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా శృతి మించి మాట్లాడిన వాళ్ళు మాటలతో సమాధానం చెప్పాం, చేతలతో చేసిన వాళ్ళు భగవంతుడే సమాధానం చెప్తాడని పూర్తిగా నమ్ముతా ఉన్నాను. సో మొత్తానికి మీరైతే ఇప్పుడు వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి పోయే పరిస్థితి లేదా? నాకు ఆలోచన లేదండి.
బ్రహ్మనాయుడు గారు. అయితే ఇంకో ప్రధాన అంశం బొలిశెట్టి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేతని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన భార్యని, పిల్లల్ని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వాళ్ళని కనీసం చట్టపరంగా అయినా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ మరి దానికి ఏ మేరకు మీరు ముందడుగు వేయబోతున్నారు? జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మీ పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని సైతం కూడా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు లేదా? డెఫినెట్ గా బ్రహ్మనాయుడు గారు ఎవరైతే గీత దాటారో వాళ్ళ మీద మాత్రం వాళ్ళు చేసిన చట్టపరమైన చర్యలు మాత్రం ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా గౌరవించాలనే విషయాన్ని నేర్పించడం కోసం ట్రీట్మెంట్లు కొన్ని జరుగుతాయేమో నేను అభిప్రాయపడుతున్నాను. బ్రహ్మనాయుడు గారు బాగా శృతి మించి ఈ రోజు చూస్తా ఉన్నారు. మీరు ఇంకా మరి ఓడిపోయినప్పుడు కూడా శ్రీరెడ్డి మాటలు కానీ ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు. మరి ఎంతవరకు సమంజసం అండి అది? ఇలాంటి మాటలని మరి వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రెచ్చగొడితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని నేను అనుకుంటా. ఒక విషయం బొలిశెట్టి గారు, ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా జనసేన పార్టీ ప్రభంజనం అనేది సాగుతూ ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం మీ అధినేతను పొగడ్తలతో ముంచెత్తారు. అలాంటి మీ అధినేతను, మీ నేతల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఈ ఎవరైతే సోషల్ యాంటీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకోకపోతే మీకు అధికారం వచ్చి ఉపయోగమేమో. డిఫరెంట్ గా అలాగా దాన్ని ఎవరో స్పేర్ చేయరు సార్. ఎవరైతే ఇప్పుడు విధానపరంగా మాట్లాడొచ్చు, తప్పులేదు. దాని గురించి ఎలాంటిది ఉండదు, ప్రజాస్వామ్యంలో కామన్ అది. కానీ వ్యక్తిగతమైన మాటలు, వ్యక్తిగతమైన దోషంలో, వ్యక్తిగతమైన దాడులు చేస్తే మాత్రం దాని ప్రతిచర్యలు ఉంటాయి కదా సార్. ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. మాట అంటే మాట ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. ఇంటెన్షన్ గా ఎవరిని సాధించాలని వాళ్ళలాగైతే మనం అనుకోం. వాళ్ళ మీదకి వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు ఉంటాయని నేను భావిస్తాను. సార్ మొత్తానికి చిరంజీవి గారు ఏమన్నారు? కళ్యాణ్ బాబు గారితో ఉండండి, సపోర్ట్ గా ఉండండి, రాష్ట్రాన్ని బాగు చేయండి. రాష్ట్రం అభివృద్ధి చెందడంలో మీ పాత్ర, మీ మోరు కనపడాలి. కళ్యాణ్ బాబు ఎంతో కష్టపడ్డాడని చెప్పి మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం మా నాయకుడి ఆలోచన, ఆయన ఆలోచన ఒకటే. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుండాలనే ఆలోచనతో పనిచేస్తున్న జనసేన పార్టీ అధినేత ఏదైతే మాట్లాడారో అదే మాట చిరంజీవి గారు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఆ దిశలో మేము ఉంటాం. మేము మా ప్రాణం పోయే వరకు ఆయనతో మా ట్రావెలింగ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సార్ మొత్తానికి మీరు గెలిచిన ఏదైతే సీట్ ఉందో, ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, గతంలో ప్రజారాజ్యం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో దానికి సంబంధించి చిరంజీవి గారు ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడారా? ఆనందాన్ని వ్యక్తం చేశారా? బాగా గెలిచారు, మంచి మెజార్టీలు వచ్చినాయి. మంచి పరిపాలన చేయండి. కళ్యాణ్ బాబుతో కలిసి మీరందరూ కూడా మంచి చేస్తారని ఆశిస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. రైట్, మొత్తానికి జనసేన ఖచ్చితంగా క్యాబినెట్ లో బలంగా ఉంటుంది. అదేవిధంగా జనసేన అధినేత కూడా క్యాబినెట్లో చేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో రాష్ట్రానికి మంచి చేయడానికి జనసేన పార్టీ టీడీపీతో పాటు సమానంగా కలిసి ముందడుగు వేయబోతా ఉంది. ఎందుకంటే ఇది ఏదైతే ప్రజలు మనల్ని కూటమిని గెలిపించారో వాళ్ళ ఆశలు నెరవేర్చే దిశగా కూటమి పరిపాలన ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. బ్రహ్మనాయుడు గారు డెఫినెట్ గా మంచి జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి. వాళ్ళ బీజేపీ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తా ఉంది కళ్యాణ్ గారికి. ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చేందుకు ఇది ఒక అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజు వచ్చాయని అభిప్రాయపడతా ఉన్నాను బ్రహ్మనాయుడు గారు. సరే, ఇప్పుడు నాగబాబు గారు ఎంపీ సీట్ త్యాగం చేశారు. సో మొత్తాన్ని చూస్తే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో జనసేన పార్టీకి అయితే స్థానం దక్కలేదు. సో భవిష్యత్తులో ఆ స్థానం నాగబాబు గారికి దక్కుతుందని ఆశించవచ్చా? వాళ్ళ బ్రదర్స్ ఎవరు కూడా నాకు పదవి ఉంటేనే చేస్తానని ఏ రోజు అనలేదు బ్రహ్మనాయుడు గారు. వాళ్ళు ఇస్తే ఆశించక్కర్లేదు, ఆయన గౌరవిస్తే తీసుకుంటారు, లేకపోయినా పార్టీ కోసం ఉన్నానని నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మంచి జరగాలని కోరుకుంటాం. నాగబాబు గారు కూడా మంచి స్థానం ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్, ధన్యవాదాలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. బ్రహ్మనాయుడు గారు మీకు మళ్ళీ మరొకసారి ఎన్నాళ్ళ పాటు ఏమి ఆశించకుండా జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మీ ఛానల్ యజమాన్యానికి స్వయంగా చెప్పవలసిన అవసరం ఉంది. కానీ నేను రాలేకపోతుంటే క్షమించండి. తప్పనిసరిగా మీ యాజమాన్యాన్ని కూడా కలిసి కృతజ్ఞత తెలియజేస్తానని కూడా మరి మీ ద్వారా, ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రైమ్ లైన్ యాజమాన్యం నిర్భయంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా, మరి ఏపీ ఫైబర్ నెట్ ని తీసేసినప్పుడు కానీ, అన్ని శాటిలైట్లకు తీసిన భయపడకుండా నిలబడిన మీ యాజమాన్యానికి మీకు కూడా నా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి, వెల్కమ్.